రాత్రిపూట ఆకాశం వైపు చూశారనుకోండి, మిగతా నక్షత్రాలన్నీ కదులుతున్నా ఒకే ఒక నక్షత్రం మాత్రం ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. శతాబ్దాలుగా అది మన ధ్రువ నక్షత్రం పోలారిస్. అది మనకు ఒక కాన్స్టెంట్ గైడ్. అవును, తరతరాలుగా సముద్ర ప్రయాణం చేసేవాళ్లకి, ఆకాశాన్ని పరిశోధించేవాళ్లకి ఈ నక్షత్రం ఒక నమ్మకమైన యాంకర్ లాంటిది. అది కదలకుండా ఉండటం వల్లే దానికి ధ్రువ నక్షత్రం అని పేరొచ్చింది. భూమిమీద ఎక్కడ్నించి చూసినా అది ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అయితే ఇక్కడే మన కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మనం ఇంత స్థిరమైనది అనుకుంటున్న ఈ పొలారిస్ నిజానికి శాశ్వతం కాదంటే నమ్ముతారా? ఇది ఒక అంతులేని ఖగోళ నాటకంలో కేవలం మన కాలానికి కేటాయించబడిన ఒక పాత్ర మాత్రమే. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన కథ లోతుల్లోకి వెళదాం. అసలు మన ధ్రువ నక్షత్రం ఎందుకు మారుతుంది? దీనికి సమాధానం తెలియాలంటే మనం ముందు మన గ్రహం ఎలా కదులుతుందో అర్థం చేసుకోవాలి. ఇదేదో చిన్న కదలిక కాదు, వేల సంవత్సరాల పాటు జరిగే ఒక నెమ్మదైన, గంభీరమైన కాస్మిక్ డాన్స్. దీన్నే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక బొంగరాన్ని ఊహించుకోండి. అది ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు స్ట్రెయిట్గా ఉంటుంది, కానీ స్లో అవుతున్న కొద్దీ దాని తల అటూ ఇటూ ఊగుతూ ఒక సర్కిల్ గీస్తుంది కదా. మన భూమి కూడా స్పేస్లో అచ్చం ఇలాగే మెల్లగా ఊగుతుంది. సైన్స్లో దీన్నే యాక్సియల్ ప్రిసెషన్ అంటారు. అయితే ఈ ఊపు ఎంత స్లోగా ఉంటుందో తెలుసా? భూమి అలా ఒక పూర్తి సర్కిల్ తిరిగి రావడానికి అక్షరాల 25,770 సంవత్సరాలు పడుతుంది. ఊహించుకోండి, మన జీవితకాలంతో పోలిస్తే అదెంత పెద్ద సంఖ్యో! అందుకే ఈ చాలా పెద్ద సైకిల్ వల్లే భూమి ఉత్తర ధ్రువం వేల సంవత్సరాలకొకసారి వేరే నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. అంటే మన పొలారిస్కి ముందు కూడా వేరే నక్షత్రాలు ఈ జాబ్ చేశాయన్నమాట. మన పూర్వీకులకు దారి చూపించిన ఆ పాత పోల్ స్టార్సేవో ఇప్పుడు చూద్దాం రండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లు ఆ గొప్ప పిరమిడ్లు కడుతున్నప్పుడు రాత్రిపూట వాళ్లు ఆకాశం వైపు చూస్తే వాళ్లకు పొలారిస్ కనిపించేది కాదు. దాని బదులు థుబాన్ అనే నక్షత్రం నార్త్ స్టార్గా ఉండేది. నిజం చెప్పాలంటే అప్పట్లో థుబాన్ ఇప్పుడు మన పోలారిస్ కన్నా కూడా పోల్కి చాలా దగ్గరగా ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ ఒకే ఒక పోల్ స్టార్ ఉండాలని రూలేం లేదు. కొంతకాలం తర్వాత ఫోనీషియన్లు లాంటి గొప్ప నావికులు సముద్ర ప్రయాణం చేసేటప్పుడు వాళ్లు ఒక నక్షత్రాన్ని కాదు, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న 2 నక్షత్రాలను ఉపయోగించి దారి కనుక్కునేవాళ్లు. వాళ్ల నైపుణ్యం చూడండి. సో దీన్నంతా చూస్తుంటే ఒక కాస్మిక్ రిలీ రేస్లాగా ఉంది కదూ. నార్త్ స్టార్ అనే బాధ్యతను ఒక నక్షత్రం ఇంకో నక్షత్రానికి వేల సంవత్సరాల పాటు పాస్ చేస్తూ వస్తోంది. చూడండి, సుమారు క్రీస్తుపూర్వం 2800లో రేస్ స్టార్ట్ చేసింది థుబాన్. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1100లో బ్యాటన్ను కోచాబందుకుంది. ఇప్పుడు మన టైంలో పొలారిస్ పరుగెడుతోంది. మరి ఫ్యూచర్లో సుమారు 4200 ఏడీలో గామా సెఫీ, ఇంకా చాలా దూరం అంటే 14,500 ఏడీలో చాలా బ్రైట్గా ఉండే వేగా వంతొస్తుంది. సరే, మనం గతాన్ని చూశాం. ఇప్పుడు కాస్త ఫ్యూచర్లోకి తొంగి చూద్దామా? రాబోయే వేల సంవత్సరాలలో పొలారిస్ ప్లేస్లోకి ఏ నక్షత్రాలు రాబోతున్నాయి? ఇక్కడ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఈ ప్రకాశం వాల్యూ చూడండి. ఆస్ట్రానమీలో ఈ నంబర్ ఎంత తక్కువ ఉంటే ఆ నక్షత్రం అంత బ్రైట్ అన్నమాట. మన పొలారిస్ 1.98తో పోలిస్తే పాత నార్త్ స్టార్ థూబాన్ 3.65 చాలా డల్గా ఉండేది. కానీ ఫ్యూచర్లో అంటే సుమారు 12,000 ఏళ్ల తర్వాత రాబోయే వేగా బ్రైట్నెస్ చూడండి, దాదాపు 0. అంటే అది ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల్లో ఒకటి. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం. వేగా ధ్రువానికి 5 డిగ్రీల దూరంలో ఉంటుంది, మన పొలారిస్ కంటే చాలా ఎక్కువ. అంటే భవిష్యత్తులో దారి కనుక్కోవడం సులభమా కష్టమా ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇదంతా నార్త్ పోల్ కథ. మరి సౌత్ పోల్ సంగతి ఏంటి? సౌత్ హెమిస్ఫియర్లో కూడా మన పొలారిస్ లాంటి బ్రైట్ స్టార్ ఏదన్నా ఉందా? ఇక్కడే అసలు విషయం ఉంది. మనకు నార్త్ హెమిస్ఫియర్లో పొలారిస్ లాంటి ఒక నమ్మకమైన బ్రైట్ గైడ్ ఉంది. కానీ సౌత్ హెమిస్ఫియర్లో పరిస్థితి వేరు. అక్కడ సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న స్టార్ పేరు సిగ్మా ఆక్టాంటిస్. దాని బ్రైట్నెస్ 5.5. అంటే అది ఎంత డల్గా ఉంటుందంటే మామూలు కంటితో దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. అందుకే అక్కడ మనకు తెలిసినట్టుగా ఒక సౌత్ స్టార్ అనేది లేదు. అలాంటప్పుడు మరి వాళ్ళు దారి ఎలా కనుక్కుంటారు?
వాళ్ళు సదరన్ క్రాస్ అనే ఒక ఫేమస్ నక్షత్రాల గుంపుని వాడతారు. ఆ నక్షత్రాలను బట్టి సౌత్ పోల్ ఎక్కడుంటుందో అంచనా వేస్తారన్నమాట. ఇది ఆకాశాన్ని అర్థం చేసుకోవడంలో మనిషి తెలివికి ఒక గొప్ప ఉదాహరణ. సో ఈ నక్షత్రాల మార్పు వెనుక ఉన్నది కేవలం సైన్స్ మాత్రమే కాదు. ధ్రువ నక్షత్రం అనేది మన కథల్లో, మన పురాణాల్లో, మన చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన భాగం. సముద్రపు నక్షత్రం, ఆ పేరులోనే ఎంత ధైర్యముందో కదా! అంతులేని సముద్రంలో, కారు చీకటిలో దారి తప్పిన నావికులకు అది కేవలం ఒక లైట్ కాదు, అదొక హోప్, ఒక భరోసా, ఒక సేవియర్ లాంటిది. ప్రపంచం మొత్తం మీద వేరువేరు కల్చర్స్లో ఈ నక్షత్రానికి వాళ్లదైన పేర్లు పెట్టారు. మన భారతదేశంలో అయితే విష్ణువు పట్ల స్థిరమైన భక్తికి గుర్తుగా ధ్రువుడు, 10వ శతాబ్దపు ఇంగ్లాండ్లో అయితే షిప్పులకు దారి చూపే షిప్ స్టార్, ప్రాచీన గ్రీకులైతే గైడ్ చేసే సూత్రం అనే అర్థమొచ్చేలా సైనోస్యూలా అన్నారు. ఇక రినైజాన్స్ టైంలో సైంటిఫిక్గా స్టెల్లా పొలారిస్ అని పిలిచారు. కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే, ఈ అనంత విశ్వంలో మనం స్థిరం అనుకునేది ఏదీ శాశ్వతం కాదు. అదొక తాత్కాలిక ఘట్టం మాత్రమే. పొలారిస్ మన తరానికి హీరో. ఫ్యూచర్లో వేగ మన తర్వాత తరాల వాళ్లకి ఆకాశంలో హీరో అవుతుంది. మరి ఆ రోజు మన వారసులు ఆకాశం వైపు చూసినప్పుడు ఈ నక్షత్రాల మార్పులో వాళ్ళు ఎలాంటి కొత్త అర్థాలు వెతుకుతారు, ఎలాంటి కొత్త కథలల్లుకుంటారు? ఎందుకంటే ఈ విశ్వంలో శాశ్వతమైనది ఒక్కటే, అది మార్పు.